నైరుతి రుతుపవనాల కదలికతో రాష్ట్రం అంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అసలు ఎన్ని రోజులు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? భారీ వర్షాలకు ఏ జిల్లాలకు అటు వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది అనేది ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. అంటే ఎన్ని జిల్లాలకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఏమన్నా ఉందా? ఏమన్నా అలర్ట్ జారీ చేశారా? దీనికి చెప్పుకునే ముందు మనకున్న ప్రస్తుత సినాప్టిక్ కండిషన్ గురించి చెప్పుకోవటం చాలా అవసరం. నిన్న నైరుతి జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఉండేది. ఆ అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతూ దానికి అనుబంధంగా ఉన్న సర్క్యులేషను 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్ లేదా ఉపరితల ఆవర్తనం పైకి వెళ్లే కొద్దీ దక్షిణ దిశకు వంగి ఉన్నది. మరియు ఈ పరిస్థితులతో పాటు దేశంలో అన్ని ప్రాంతాలను విస్తరించిన మాన్సూన్ వల్ల ఈరోజు మాన్సూన్ ట్రఫ్ లేదా ఋతుపవన ద్రోణి బికనీర్, బనస్థలి, సిద్ధి మరియు దిఘా మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు దానికి అనుబంధ ద్రోణి విస్తరించి ఉన్నది. మరియు రాజస్థాన్, సౌత్ ఈస్ట్ రాజస్థాన్ లేదా ఆగ్నేయ రాజస్థాన్ నుంచి వెస్ట్ బెంగాల్ మీదుగా లేదా నార్త్ వెస్ట్ లేదా వాయువ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి 0.9 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో పలు చోట్ల ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, చివరి 2 రోజులు వారంలో ఉన్న చివరి 2 రోజులు 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, మిగిలిన 6 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా అల్పపీడన ద్రోణిని ఏమన్నా ఏర్పడే అవకాశం ఉందా? ఆ సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నవంతా కూడా మాన్సూన్ లేదా ఋతుపవనాలకు సంబంధించిన అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ మరియు ద్రోణుల వల్ల ఈ వర్షాలు పడుతున్నాయి. రాబోయే వారం రోజులు కూడా అటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. మరియు రాబోయే 5 రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో వీటితో పాటు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఈ 6 జిల్లాల్లో అసలు వర్షాభావ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? వర్షాభావం ప్రస్తుతానికి లేదు. వర్షం పడుతూనే ఉందిగా. వర్షం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కండిషన్స్లో ఉత్తర కోస్తా జిల్లాలకి కొన్ని ప్రాంతాల్లో రాబోయే 4 రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు అధిక ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వర్షం ఈ వారం రోజులు కూడా చెదురుముదురుగా అయినా కొనసాగే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాలకు ఉన్నాయి. ఇంకా కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా భూ ఉపరితలం మీద సుస్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. మరియు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఏలూరు జిల్లా వేలేర్పాడులో 10 సెంటీమీటర్ల వర్షపాతం మరియు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కూనవరంలో 9, ఏలూరు జిల్లా కుకునూరులో 8, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింటూరులో 5 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. దీంతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల అధికమైన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. మత్స్యకారులకు ఏమైనా సూచన కానీ లేకపోతే ఏమైనా అలర్ట్ ఏమైనా చేసే అవకాశం? అడిగారు. ఈ మాన్సూన్కి రిలేటెడ్ గ్రేడియంట్ ప్రెషర్ గ్రేడియంట్ ఉండటం వలన ముఖ్యంగా ఉత్తర కోస్తాని ఆనుకుని ఉన్న తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు అటువంటి వాతావరణం కూడా ఉన్నందువల్ల మత్స్యకారులు రాబోయే 4 రోజులు కూడా కోస్తా తీరం వెంబడి ఆవల కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది.
అంటే ఋతుపవనాలకు సంబంధించి విస్తారంగా వ్యాప్తించినటువంటి నేపథ్యంలో మొత్తం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి, కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మత్స్యకారులు రానున్నటువంటి 4 రోజులు వేటకు వెళ్లకుండా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.